తెల్లారగట్ట 18వ తారీఖు తెల్లారగట్ట 4ంటికి మా మనవడు వచ్చి నాన్న తాతయ్య మా నాన్న లేగొట్టలేదు మాట్లాడతలేదు అని వచ్చి చెప్తే ఇక పని పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేటప్పటికి ఏముంది ప్రాణం పోయింది. మనిషి ఇక మంచం మీద ఇక నీలుకుపోయి ఉన్నాడు. నీలుకుపోతే ఏముంది వాళ్ళు ఇలా నలుగురు పోగయి మెల్లిగా తీసుకొని బయట పడుకో. ఎప్పుడు పెళ్లి జరిగింది వాళ్ళిద్దరికి? పిల్లలు ఉన్నారు? పిల్లలు పెళ్లి జరిగి ఇప్పుడు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయిందండి. 2 పిల్లలు. అబ్బాయికి ఏమో 8 ఏళ్ళు వచ్చినాయి, ఒక అబ్బాయికి 3 సంవత్సరాలు ఉన్నాయి. అది మరి తీసుకొచ్చి బయట పడుకోబెట్టాం. అంటే మీ కోడలు ఎక్కడో థియేటర్లో పనిచేస్తుంది అన్న, ఎప్పటి నుంచి పనిచేస్తుంది అక్కడ? అది నాకు గుర్తు లేదండి. ఆ పని చేసింది ఎప్పుడో చానాల క్రితం చేసి మళ్ళీ మానేసింది. మానేసిన తర్వాత ఇక ఇంటి పొట్టునే ఉంటుంది. ఉండగానే గొడవలు ఆడ నెల ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. అట్టగా ఉంటా ఉన్నారు. ఏమో అట్టాగే ఉంటున్నారు అని మేము ఆలోచించాం. కొడుకు కోడలికి ఏమైనా గొడవలు ఉన్నాయి? గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎందుకు మన ఇద్దరి మధ్యన ఇప్పుడు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టి కేసు పెట్టింది. కేసు పెడితే అక్కడ పోయి ఎస్ఐ గారి దగ్గర పోయి మాట్లాడితే ఆయన అన్నాడు, ఏమమ్మా నీవు మీ ఇద్దరి మధ్యన 3వ ఎత్తు ఎందుకమ్మా, మీరు కాపురం చేసుకోవాలి కదా సక్రంగా అని అంటాను. ఆయన ఓపీ అనే వ్యక్తితో పరిచయం ఉందంటున్నారు. మీకు తెలిసింది ఆ విషయం? మీకు తెలుసా ముందే? మాకు తెలియదండి, ఇవన్నీ తర్వాతే తెలిసినాయి. తమ్ముడు పెండు అని అంటుంది. మరి మనం ఏం అనుమానిస్తాం వాళ్ళని? అనుమానించలేకపోయాం. ఇక అట్లా జరుగుతూ వస్తుంది.